హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఏదైనా వేడి వేడిగా తినాలనిపించినప్పుడు ఇలా ఉల్లిపాయతో పకోడీ కాకుండా ఆలుగడ్డతో పకోడీ వేయండి. చాలా చాలా బాగుంటుందండి. పిల్లలు పెద్దలు కూడా ఆలుతో చేసినవి చాలా ఇష్టంగా తింటారండి. పైన క్రిస్పీగా భలే ఉంటుందండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. అంత సూపర్ టేస్టీగా ఉంటుందండి. చూస్తూ ఉంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపించేలా చాలా టేస్టీగా ఇంకా కమ్మగా ఉంటుందండి. మనం పప్పుతో నంచుకో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. టీ టైం స్నాక్గా తీసుకున్నా కానీ సూపర్గా ఉంటుంది. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా కమ్మగా ఇంకా క్రిస్పీగా టేస్టీగా ఉండే ఈ ఆలుతో పకోడీని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక 2 మీడియం సైజు ఆనియన్ తీసుకొని ఇలా పొడవుగా స్లైసెస్గా కట్ చేసి తీసుకోవాలండి. ఇప్పుడు ఈ ఆనియన్ని మనం ఇలా పిసుకోవాలండి. ఇలా పిసుకుతుంటే మనకు అన్నీ ఇలా సపరేట్ అవుతాయండి. ఆనియన్స్లో ఉన్న చిన్న చిన్న ఇలా లేయర్స్ అన్నీ ఇలా బాగా ప్రెస్ చేస్తూ సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత దీంట్లో నేను ఒక పెద్ద ఆలు తీసుకుంటున్నానండి. ఆలు తీసుకునే దాన్ని ఇలా గ్రేట్ చేసి తీసుకోవాలండి. మీరు ఇలా గ్రేట్ చేయకుండా సన్నగా ముక్కలుగా అయినా కట్ చేసి తీసుకోవచ్చు. ఇట్లా పొడవుగా కట్ చేసి అయినా తీసుకోవచ్చు. నేను మాత్రం ఇక్కడ గ్రేట్ చేసి తీసుకుంటున్నానండి. ఇలా ఆలును గ్రేట్ చేసి తీసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా ఆలును గ్రేట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలండి. ఈ ఆనియన్ ముక్కలు ఇంకా ఆలు గ్రేట్ చేసుకున్న ఆలును కూడా దీంట్లో వేసుకొని ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలా అప్పటికప్పుడు ఇలా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో మసాలాలు యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. పసుపు 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. కారం కూడా 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. ఎందుకంటే దీంట్లో పచ్చిమిరపకాయలు కూడా వేస్తాం కాబట్టి నేను అందుకే కాస్త తక్కువ వేస్తున్నానండి. మీరు చాలా స్పైసీగా కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మసాలాలన్నిటినీ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఉప్పు కారం ఇలా ఆనియన్కి బాగా పడుతుంది. ఇలా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు 1/2 కప్పు దాకా తీసుకొని వేసుకోవాలండి. కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు 2 ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ధనియాల పొడి 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. ఇక్కడ శనగపిండి 1/2 కప్పు వేసుకుంటున్నానండి. ఒకవేళ సరిపోకపోతే కొద్దిగా వేసుకోవచ్చండి. ముందైతే 1/2 కప్పు వేసుకోవాలి. పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండడానికి ఒక 1/4 కప్పు దాకా బియ్యం పిండి వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో వాటర్ వేయకుండా మనం ఇలా బాగా ప్రెస్ చేస్తుంటూ మిక్స్ చేసుకోవాలండి. ఆనియన్లో ఉన్న వాటర్ ఇంకా ఆలూలో ఉన్న వాటర్ కూడా ఇలా రిలీజ్ అయ్యి పిండి మనకు మంచిగా సాఫ్ట్గా అయిపోతుంది మిక్స్ చేస్తే. ఇలా కాస్త ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి పిండి మొత్తాన్ని. వీడియోలో చూపించిన విధంగా ఇలా మిక్స్ చేసుకోవాలండి. వాటర్ ఏమీ అస్సలు పడవు దీంట్లో. ఒకవేళ మీకు చాలా పొడిగా అనిపిస్తే ఒక 2 టీ స్పూన్ల వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఇలా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలండి. ఇలా మీరు తీసుకుంటే కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వస్తుందండి. నేనైతే దీంట్లో ఏమీ వాటర్ వేయలేదండి. ఇలా ప్రెస్ చేస్తుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ అజ్వైన్ వేసుకోవాలండి. వాము ఇలా క్రష్ చేసి వేసుకోవాలి. వాము మనకు శనగపిండింది కాబట్టి అరుగుదలకు మంచిగా ఉంటుందండి. బజ్జీలు అవి ఏవి తిన్నా కానీ ఇలా మనం వాము వేసుకోవడం వల్ల తొందరగా అరుగుతుంది. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా డ్రాప్ చేసుకోవాలి ఆయిల్లో పకోడీలాగా. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటను మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసి ఇప్పుడు పకోడీలా డ్రాప్ చేసుకోవాలండి.
ఇలా మీకు ఆ కడాయిలో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేస్తే ఫ్రై చేయడానికి కష్టం అనిపిస్తుంది కాస్త. ఫ్లేమ్‌ని మీడియం టు హై ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అదే మీరు లో ఫ్లేమ్‌లో ఉంచితే ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటాయండి. మీడియం టు హై ఫ్లేమ్‌లో మంటను అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా, కమ్మగా చాలా బాగుంటాయండి. పిల్లలైతే ఇలా ఆలూతో చేసిన ఏ ఐటెమ్ అయినా చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరో వైపుకి టర్న్ చేసుకోవాలండి. మంటను మీడియంలో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తే అంత టేస్టీగా ఉంటాయండి. సాయంత్రం పూట ఇలా మనం టీ టైంలో స్నాక్గా కూడా చేసుకొని తినొచ్చండి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇలా జాలి గరిటెలో తీసుకోవాలండి. ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా మొత్తం ఆయిల్ని తీసేసుకొని ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి, ఇలాంటి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు మనము ఇలా టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి వేసుకోవాలి. ఏమన్నా ఆయిల్ ఉంటే ఆయిల్ అబ్జర్వ్ అవుతుందండి. ఇప్పుడు ఇదే విధంగా మిగతా పిండితో మనము ఇలా పకోడీలు వేయించుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా తక్కువ టైంలో ఒక 5-10 నిమిషాలలో మనం రెడీ చేసుకోవచ్చండి. ఎక్కువ టైం ఏం పట్టదండి. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా జాలి గరిటెలో తీసుకొని ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం ఇలా తీసేసుకొని మనం ప్లేట్లోకి వేసుకోవాలి. ఇదే విధంగా అన్ని పిండి మొత్తంతో పకోడీలు వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా వేసుకున్న ప్లేట్లోకి పకోడీలు వేసుకోవాలండి. పిల్లలకు ఇలా చేసి పెట్టండి. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారండి. అంత టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. దీంతో పాటు నేను పచ్చిమిరపకాయలు ఇంకా కరివేపాకు కూడా వేయించి తీసుకున్నానండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ఆలు వేసి పకోడీ చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇలా చేసి పెడితే మీ ఇంట్లో వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారండి. అంత క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉంటాయి. తుంచి కూడా చూపిస్తాను చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.